హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పోషక విలువలు పుష్కలంగా ఉండే ఓట్స్తో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తినగలిగేలాగా ఓట్స్ ఇంకా వెజిటబుల్స్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఈ ఓట్స్ని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. మీరు ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోండి. ఈ ఓట్స్ని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఓట్స్ రంగు మారితే ఇడ్లీలు కూడా రంగు మారుతాయి, అందుకని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు సూజీ ఉప్మా రవ్వ వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకొని ఉప్మా రవ్వను కూడా ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని అలాగే ఓట్స్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మనం ఓట్స్ని ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా, ఓట్స్ పౌడర్ వేసుకొని అలాగే మనం ఉప్మా రవ్వని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ వేసుకొని ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 ఇంచు సైజ్ అంత అల్లం తురుము, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే నీళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 1/4 కప్పు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు దాకా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ మామూలు ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో మామూలు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇలాగా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ 2 టీ స్పూన్ల నీళ్ళు వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి ఫ్లఫీ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇలాగ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నేను హెల్తీగా ఉండడం కోసం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాగ నెయ్యి అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న పిండి కూడా వేసుకొని ఇడ్లీ స్టాండ్లో నీళ్ళు పెట్టేసి నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. 8-10 నిమిషాల తర్వాత మీరు ఇడ్లీని కొంచెం లైట్గా టచ్ చేశారనుకోండి, మన చేతికి పిండి అంటకుండా ఉంటే ఇడ్లీలు బాగా ఉడికాయి అని అర్థం. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.